హాయ్ ఫ్రెండ్స్. రోజు ఏదో సరదాగా బయటికెళ్ళాను. నాకక్కడ చెట్లు కనిపించినాయి. నర్సరీ కనిపించింది. ఇగో చూడండి, వైట్ మందార. చాలా ఇష్టం అండి నాకు. చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం. కానీ ప్లేస్ లేదు. పాట్స్‌లో పెంచేసుకుందామని తెచ్చేసుకున్నాను. పింక్ ఇది. ఇదేమో పింక్ మందార. ఆల్రెడీ రెడ్ ఉంది. ముద్ద మందార ఉంది. కానీ ఈ 2 లేదు. అందుకోసం ఈ 2 తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి చెట్టు. ఇప్పుడు ఈ 2 పాట్స్‌లో పెట్టేసుకుంటున్నాను. చూడండి. అవి చాలా ఇష్టం పెంచుకోవాలని. కానీ ఏం చేస్తాం, ప్లేస్ ఉండదు వాటికి. ఏదో ఆల్రెడీ నేను మట్టి కలిపి పెట్టేసుకున్నాను రెడీగా. ఎందుకంటే ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు తెచ్చుకుంటా కదా! ఇట్లా మొక్కలు తీసుకొచ్చుకుంటే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటదని. ఆల్రెడీ ఇందులో ఉంది చూసారా? ఇది ముద్ద మందార. ఇలా ఇంత పూస్తది. అంటే చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటుకుంది చూడండి. చిగురొచ్చేసింది. దీంట్లోనే ఈ చెట్టు పెట్టేసుకుందాం. ఎందుకంటే మళ్ళా ఇగ పక్కన తీయాలంటే మళ్ళీ వేరేది తీసుకోవాలంటే మళ్ళా లేదు. ఇబ్బంది పడవలసొస్తది. ప్లేస్ ఉన్నదేమో కొద్దిగా. అందుకోసమే దీంట్లోనే పెట్టేసుకుంటే సెట్ అయిపోతది గదా! చూసారా? సరిపోతదంటారా? రైటు. ఓకే. చూద్దాం. లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి చెట్లు పెట్టేసుకుంటే తొందరగా నాటుకుంటాయి. నాకేంటంటే రోజు కంపల్సరీ దేవుడికి ఫ్లవర్స్ వెళ్ళాలనేది కోరిక. కొనాలంటే బయట చాలా ఎంత కాస్ట్ ఉంటున్నాయండి. ఎందుకు? అదే ఇంట్లో చిన్న చిన్నగా ఇలాంటి పాట్స్‌లలో పెంచేసుకున్నామనుకో. చూసారా? వచ్చింది. పెట్టేస్తాను. హ్మ్. ఏయ్! మున్ని, మా బుడ్డది చూడండి ఎలా తిరుగుతుందో. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం గదా! అసలు ఏమంటారు, ఎడతెరిపి లేకుండా కురిసింది. దానివల్ల బాగా జిగురు జిగురు అయిపోయింది. చూడండి, పెట్టేసుకున్నాను. ఏమ్మా తల్లి, రోజు ఒక 2 పూలు ఇవ్వు చాలు నాకు. చూడండి, పెట్టేసుకున్నాను. మీకు ఎంతమందికి చెట్లు పెంచుకోవడం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్.